మార్చినా పాకిస్తాన్ టెస్టు జట్టు ఆట మాత్రం మారలేదు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి తీవ్ర ఒత్తిడిలో కనిపించిన పాకిస్తాన్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కీలకమైన ఈ టెస్టు మ్యాచ్లో కనీస పోరాట పటిమ చూపించకుండానే విండీస్ జట్టు ముందు తేలిపోయింది. దీంతో టెస్టుల్లో పుంజుకుంటామని చెప్పిన పాక్ మాటలు మైదానంలో నీటి మూటలుగానే మిగిలిపోయాయి. బాబర్ ఆజం తిరిగి కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్లోనే పరాజయం పాలైంది. ట్రినిడాడ్లో కొత్తగా నిర్మించిన బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ 311 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్తాన్ ఒక దశలో 2 వికెట్లకు 197 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలిపోయింది. 282 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్కు తొలి ఇన్నింగ్స్లో కీలకమైన 29 పరుగుల ఆధిక్యం లభించింది. వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రేవ్స్ వరుసగా 5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 93 పరుగులకే ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయింది. కానీ పేసర్ షమర్ జోసెఫ్ బ్యాట్తో అదరగొట్టాడు. 4 సిక్సర్లు బాది జట్టు ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించాడు. షమర్ జోసెఫ్ 27 బంతుల్లో 38 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యంతో కలిసి వెస్టిండీస్ పాక్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ విండీస్ పేసర్ల దాడికి కుప్పకూలిపోయింది. కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీతో పోరాడిన మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో పాకిస్తాన్ 120 పరుగులకే కుప్పకూలిపోయింది. వెస్టిండీస్ 90 రన్స్ తేడాతో గెలిచి 2 టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది.